హాయ్ అండి. ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటప్పుడు కలర్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి మనకి. కలర్స్‌లో కొన్ని స్కీమ్స్ ఉంటాయండి. అవి వచ్చేటప్పటికి మోనోక్రోమాటిక్ థీమ్ స్కీమ్ అండ్ అనలాగ్, ట్రైడాటిక్, కాంప్లిమెంటరీ, స్ప్లిట్ కాంప్లిమెంటరీ, టెట్రాయిడిక్ అనమాట. ఈ కలర్ స్కీమ్స్‌ని ఫాలో అయితే మనకి ఇల్లు చాలా అందంగా వస్తుంది. మనం డిజైన్ చేసేటప్పుడు కలర్ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక రూల్ కూడా ఉంటుంది, 60-30-10 రూల్ అని చెప్పి. 60% వచ్చేటప్పటికి మనకి ఓవరాల్ వాల్స్ కానివ్వండి, సీలింగ్ కానీ ఇవన్నీ కూడా 60% తీసుకోవాలి. అండ్ 30% వచ్చేటప్పటికి మీకు క్యాబినెట్స్ కానివ్వండి, వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా 30% తీసుకోవాలి. కార్పెంటరీ వర్క్ ఏదైతే చేస్తామో అది. 10% వచ్చేటప్పటికి కర్టన్స్ కానివ్వండి, కుషన్స్, లేదు అంటే కనుక మనకి బెడ్ పైన మ్యాట్రెస్ ఎక్కడన్నా కూడా క్యాన్వాస్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఒక 10% తీసుకుంటే రూమ్ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏ ఏరియాలో ఏ కలర్స్ వాడాలనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద కూడా పూర్తి అవగాహన ఉండాలి మీకు. అంటే సన్లైట్ ఎక్కువ వచ్చే దగ్గర నార్మల్ లైటింగ్, ఏ పెయింట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంకా డెప్త్గా ఉంటుంది. అవన్నీ కూడా లేటర్ ఆన్ మీకు చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో ద రూల్స్.